సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, రేపు 12 గంటల లోపు నీ సాయి పంపిన 3 దేవదూతలు వచ్చి 3 సార్లు నీ తలుపు కొడతారు. వదులుకున్నావు అంటే నువ్వు నీ సాయినే వదిలేసుకున్నట్టే. జాగ్రత్త. ఎందుకని అంటే గనుక వాళ్ళు నా దూతలు, నేను పంపగా వస్తున్న మనుషులు, నీ జీవితాన్ని, నీ తలరాతని మార్చడానికి వస్తున్న వ్యక్తులు, నేను పంపితే వస్తున్న వ్యక్తులు. ఆ వ్యక్తులను నువ్వు ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యంతోనో లేకపోతే ఎవరోలే తర్వాత చూద్దాం అంటూ వదిలేస్తే 3 సార్లు మాత్రమే తలుపు కొడతారు, ఆ తర్వాత కొట్టరు. ఆ క్షణంలో నువ్వు వదులుకుంటే సాక్షాత్తు నీ సాయిని కూడా వదిలేసుకున్నట్టే, నీ సాయిని నిర్లక్ష్యం చేసినట్టే. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఇక నీకు కూడా అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క మంచి గురువు గారు ఉంటే చెప్పండి అక్క, చాలా కష్టాల్లో ఉన్నాము, భరించలేని బాధల్లో ఉన్నాము, మా కష్టాలను బయట పడవేయటమే కాదు మా వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచాలి, చాలా రహస్యంగా ఉంచాలి, అలాంటి మంచి గురువు గారి గురించి చెప్పమంటూ ఆల్రెడీ మన ఛానల్లో చెప్తున్న గురువు గారు గురించి, ఆయన దగ్గర మంచి రిజల్ట్ని తీసుకొని వాళ్ళ కష్టాలని, ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దూరం చేసుకుని మనకు కామెంట్స్ రూపంలో చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకు మించిన మంచి గురువు గారు మరొక్కరు దొరకరండి మీకు. ఒక్కసారి చూడండి. ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారా ఆయన దానికి తగ్గ పూజలు చేసి మంచి పరిష్కారాలు అందిస్తారు. మిమ్మల్ని ఆ కష్టం నుంచి అతి తక్కువ సమయంలో బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైనాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఎన్నో బాధలు పడుతున్నావు, ఎన్నో కష్టాలు పడుతున్నావు, నా అనేవాళ్ళు నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి ఒక్కరు కూడా రావటం లేదు బాబా, నువ్వైనా కరుణించవా, దయ తలచవా, నా కోసం ఎవరినైనా పంపవా అంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో అడిగావు కదా. నీ కోసం పంపుతున్నాను తల్లి. వీళ్ళు నిజంగా నా దేవదూతలు అనుకో, నా దూతలు అనుకో, నా మనుషులు అనుకో, నీ కోసమే వస్తున్నటువంటి పుణ్యాత్ములు అనుకో, నీ తలరాతను మార్చాలని వస్తున్నారు అనుకో. ఈ ఏప్రిల్ నెల చివరిలో నుంచి కూడా నీ జీవితం మారటం ప్రారంభమవుతుంది. ఈ ఏప్రిల్ నెల చివరాఖరులో రాబోతున్న ఆ 3 దేవదూతలు, సాయి దూతలు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. ఈ నెలలో అనుకోని అదృష్టం తలుపు తట్టబోతోంది తల్లి. సిద్ధంగా ఉండు. ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైన నీ సొంత మనుషులే నీకు వెన్నుపోటు పొడిచిన ఈ ఏప్రిల్ నెలలో నీకు అండగా నిలిచే ఆ 3 దేవదూతలు ఎవరో తెలుసా? నీ సాయి దూతలు ఎవరో తెలుసా? వారు నీ జీవితంలోకి ఏ రూపంలో వస్తారు అని పూర్తిగా చెప్తాను. జాగ్రత్తగా విను. నీ కలల ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు భారీగా ధనం సంపాదించాలి అన్నా ఈ 3 సాయం నీకు చాలా అవసరం. అందుకే ఈ వీడియోని వదులుకోకు, సందేశాన్ని వదులుకోకు. ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని చెప్పబోతున్నా. మధ్యలో వదిలేయకు. మధ్యలో వదిలేసావు అంటే ఇక నేను కూడా నిన్ను కాపాడలేను. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావని తెలిసే కదా నేను కూడా నీ కోసం నా మనుషులను పంపుతున్నాను. అలాంటి సమయంలో నువ్వు మళ్ళీ నిర్లక్ష్యంగా మధ్యలో వదిలిపోతే దాని అర్థం ఏంటి? దాని పర్యవసనం కూడా నువ్వే చూసుకోవాలి కదా తల్లి. జాగ్రత్త. ఒక విషయం గుర్తించుకో బిడ్డ, ఈ ఏప్రిల్ నెలలో కేవలం ఈ 3 వ్యక్తులు మాత్రమే నీకు తోడుగా ఉంటారు. మిగిలిన ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఈ 3 వ్యక్తులు నీకు సాక్షాత్తు నీ సాయి పంపినటువంటి స్వరూపాలుగా భావించు.
ఈ ప్రపంచమంతా నీ మీద పగబట్టిన, నీ ఇంట్లో వారే నీకు వ్యతిరేకమైన, నీ హక్కులను లాక్కున్న ఏ పరిస్థితుల్లోనైనా వీరు నీ పక్కనే ఉంటారు. వీరిలో 2 స్త్రీలు, 1 పురుషుడు ఉండబోతున్నారు. వీరి అండ నీకు ఉంటే నీ ఇంట్లో ధన నిల్వలు పెరగటం ఖాయం. నీ శత్రువులు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. కానీ ఒక్క మాట, పొరబాటును కూడా ఈ ముగ్గురి మనసుని నువ్వు కష్టపెట్టకు. వీరితో గొడవ పడి దూరం చేసుకున్నావా, ఇక సాక్షాత్తు నీ సాయే నీపై కోపిస్తాడు. ఆ ముక్కోటి దేవతలు కూడా కోపిస్తారు. వీరు తమ ప్రాణం అడ్డు వేసి అయినా సరే నిన్ను కష్టాల నుండి బయటపడేస్తారు. అలా కాకుండా ఇతరుల మాటలు విని వీరిని దూరం చేసుకుంటే మాత్రం, వదులుకుంటే మాత్రం ఈ ఏప్రిల్ నెలలో అంతా నువ్వు ఇబ్బందుల్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రతి చిన్న వస్తువు కోసం నువ్వు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే 2 చేతులు జోడించి అడుగుతున్న తల్లి, ఈ ముగ్గురిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు. నేను పంపుతున్న వ్యక్తులు ఈ ఏప్రిల్ నెలలో నీకు బయట చూడటానికి మామూలుగా అనిపించవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ, నీకు మే నెల వచ్చే కొద్దీ మనుషుల అసలు రంగులు బయటపడతాయి. నీ చుట్టూ జనాలు గుంపు ఉన్నా నీ కష్టంలో తోడుండేది మాత్రం ఈ ముగ్గురే. ఈ నెల చివరాఖరున నీకు బయట శత్రువుల కంటే నీ పక్కనే ఉండి నీ భుజం మీద చెయ్యి వేసి నవ్వే సొంత మనుషుల నుండే ఎక్కువ ముప్పు ఉంది. నువ్వు పడిపోతుంటే చూసి తమాషా చేసేవాళ్ళు నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. అయితే నీకు డబ్బు, కొత్త అవకాశాలు, గౌరవ మర్యాదలు అన్నీ దక్కుతాయి. కానీ అది కేవలం నువ్వు సరైన మనుషుల తోడులో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంది. నీ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. అర్ధరాత్రి పూట ఏదైనా అదృష్టం వచ్చినా నువ్వు ధైర్యంగా నమ్మదగ్గ వ్యక్తులే వీరు. ఈ ఏప్రిల్ నెల చివరాఖరి కాలంలో నీ పరిస్థితులు, గ్రహస్థితులు కలిసి నీకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. అసలు ఈ లోకంలో ఉన్న వేలాది మందిలో నీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తులను నువ్వు గుర్తుపట్టగలవా? ఎందుకంటే నీలో ఒక చిన్న బలహీనత ఉంది. నిన్ను నట్టేట ముంచే వ్యక్తిని నువ్వు గుడ్డిగా నమ్మేస్తావు. కానీ నిజంగా నీ క్షేమాన్ని కోరి నీ వెంట ఉండే వారిని మాత్రం దూరం చేసుకుంటావు. ఇది ఎప్పుడెప్పుడా అని చూస్తున్న నీ సొంతింటి కల నెరవేరాలన్నా, నువ్వు కోరుకున్న పెద్ద కారు కొనాలన్నా, లేదా వ్యాపారంలో భారీగా లాభాలు సంపాదించాలి అన్నా, ఈ ఏప్రిల్ నెల చివరాఖరులో ఆ ముగ్గురు వ్యక్తులు నీ పక్కన నిలబడితే చాలు. అప్పుడు నువ్వు ఎవరి ముందు చేతులు చాపాల్సిన అవసరం ఉండదు. ఎవరికి తల వంచాల్సిన పని అంతకంటే ఉండదు. ఈ రోజుల్లో మంచి వాళ్ళను వెతకటం అంటే గడ్డివాములో సూదిని వెతకటం లాంటిదే. ఎందుకంటే మనుషులు క్షణాల్లో తమ రంగులు మార్చేస్తున్నారు, రూపులు మార్చేస్తున్నారు. నువ్వు ఎవరి మీదైతే నమ్మకం పెడతావో వాళ్లే నిన్ను ముంచేస్తారు. నువ్వు ఎవరెవరి మీదైతే సర్వస్వం వదిలేసావో వారే చివరికి నలుగురిలో నిన్ను అవమానించి ఒంటరిగా వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. అందుకే నిజంగా మన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం తల్లి. నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు అక్షర సత్యాలు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వారిని నువ్వు ఎలా గుర్తుపట్టాలి అన్న పూర్తి వివరాలు కూడా ఇప్పుడు నీకు అర్థమవుతాయి. నువ్వు గనుక వీరిని సరిగ్గా గుర్తుపట్టి తోడుగా ఉంచుకుంటే నీ తలరాత మారిపోవటం ఖాయం. నాది గ్యారెంటీ తల్లి. ఇక ఒక ముఖ్యమైన విషయం, నీ కష్టాలను తీర్చి నీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించే అద్భుత సమయం. నీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. రాబోయే కాలంలో నీకు నీ సాయి కృప అధికంగా ఉంది. సాయి చమత్కారం చూపబోతున్నాడు. వేగంగా మారుతున్న కాలం. ఈ 3 కలిసి నీ బుద్ధిని, నీ చూపుని పరీక్షిస్తాయి. నీ జీవితంలోకి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు. కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి నీ మేలు కోరుకునేవాడా లేక నీ పతనాన్ని ఆశించేవాడా అనేది గ్రహించే తెలివితేటలు ఇప్పుడు నీకు అవసరం ఉండాలి. నీ శత్రువులు పొంచి ఉన్న ఈ సమయంలో ఆ ముగ్గురు వ్యక్తులు నీ చుట్టూ రక్షణ కవచంలా నిలబడతారు. నేనున్నా అంటూ. ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు వివరంగా చెప్తా విను. రాబోయే కాలంలో నీ చుట్టూ మంచివారు వస్తారు, అలాగే చెడువారు కూడా వస్తారు. కానీ నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి నిజంగా నీకు సహాయం చేసేవాడా కాదా అనేది నువ్వు ముందే పసిగట్టాలి. అప్పుడే నీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది నీ విచక్షణకు పరీక్ష. అసలు నీ నిజమైన ఆత్మీయుడు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నీ ముఖం మీద నిన్ను ఆకాశానికి ఎత్తేలా పొగడడు. నీ చుట్టూ ఉన్న కొంతమందిని గమనించు. పనున్నా లేకపోయినా నిన్ను తెగ పొగడేస్తూ ఉంటారు. నువ్వు చాలా గొప్పవాడివి, గొప్పదానివి, నీ పనితనం అద్భుతం, సమాజంలో నీకు మంచి పేరు ఉంది, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు అంటూ రకరకాల మాటలు, భజనలు చెబుతూ ఉంటారు. అలా నీ ముందే అతిగా పొగిడే వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు.
కానీ రాబోయే కాలంలో నీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం నీ ముందే గొప్పలు చెప్పరు. నిజానికి వారు నీ వెనుక నలుగురు వ్యక్తుల మధ్య నీ గౌరవాన్ని కాపాడుతారు. నీ మీద గౌరవంతో మాట్లాడతారు. చాలా మంది ముఖం మీద పొగిడి వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. నువ్వు లేనప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడేవారు నీకు ఎక్కడో ఒక చోట బయట పడే ఉంటారు, కనిపించే ఉంటారు. ఆలోచించు. కానీ నీ నిజమైన ఆత్మీయుడు నీ ముఖం మీద నిన్ను పొగడకపోయినా నీ వెనుక మాత్రం ఒక్క చెడు మాట కూడా అనడు. ఒకవేళ ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతుంటే వెంటనే అడ్డుకొని నీ పక్షాన్ని నిలబడతాడు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వారి గురించి నీ స్నేహితులను లేదా ఇతరులను అడిగి తెలుసుకో. నీ వెనుక వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు. వారు నమ్మదగిన వారా లేక వదిలించుకోవాల్సిన వారా అనేది. నీ జీవితంలో ఏదో ఒక భయం ఉంటుంది. ఎత్తులను చూస్తే భయం కావచ్చు, లేదా మరి ఏదైనా వ్యక్తిగత భయం కావచ్చు. ఆ భయాన్ని నువ్వు అందరికీ చెప్పలేవు. కేవలం ఒక అత్యంత సన్నిహితుడు అనుకున్న వ్యక్తికి మాత్రమే చెప్పగలుగుతావు ఆ బలహీనత. కానీ నువ్వు నమ్మదగిన ఆ వ్యక్తి నీ బలహీనతను తన దగ్గరే ఉంచుకుంటున్నాడా లేక నీ శత్రువుల దగ్గర దాన్ని బయట పెట్టి నిన్ను అందరిలో నవ్వుల పాలు చేస్తున్నాడా అనేది గమనించు. కొంతమంది నీతో స్నేహం చేసేది నీలో లోపాలను తెలుసుకోవటానికి. నీ బలహీనత ఏంటో తెలిస్తే నిన్ను సులభంగా ఓడించవచ్చని వారి పథకం వేస్తారు. అలాంటి వారి నుండి కూడా నువ్వు రాబోయే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ చుట్టూ ఉండే కొందరి మనుషులు నీతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. నీ గుట్టు తెలుసుకునే వరకు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ ఒక్కసారి నీ రహస్యాలు, నీ బలహీనతలు వారికి తెలిసాయా, ఇక అక్కడి నుండి అసలు ఆట మొదలు పెట్టేస్తాడు, ఆడుకుంటాడు. నిన్ను మానసికంగా దెబ్బతీస్తూ నీ కష్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని నిన్ను ఇబ్బందులకి గురి చేస్తాడు. కానీ ఈ రాబోయే సమయంలో నీకు అండగా నిలిచే ఆ ముగ్గురులో మొదటి వ్యక్తిని నువ్వు ఎలా గుర్తుపట్టాలో తెలుసా? ఆ వ్యక్తి నీ వ్యక్తిగత విషయాలన్నీ, నీ రహస్యాలన్నీ తన దగ్గరే ఉన్నా ఏ పరిస్థితుల్లోనూ ఈ విషయాలను బయట పెట్టని వ్యక్తే నీ నిజమైన ఆత్మీయుడు. నువ్వు ఎవరికన్నా భయపడుతున్నా లేదా నీ దగ్గర ఏదైనా రహస్య సమాచారం ఉన్నా దాన్ని గుండెల్లో దాచుకొని నీకు రక్షణగా నిలబడే ఆ వ్యక్తి ఈ ఏప్రిల్ నెలలో చివరాఖరణ నీకు ఎంతో అదృష్టాన్ని మోసుకు వస్తాడు. లోకమంతా నీకు ఎదురు తిరిగినా ఆ ఒక్క వ్యక్తి నీ పక్కన ఉంటే చాలు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నలుగురు వ్యక్తులు కూర్చుని నీ గురించి చెడుగా మాట్లాడుతున్నా ఆ సమయంలో ఆ వ్యక్తి వింటాడు, అవసరమైతే మాట్లాడతాడు, నీ పక్షాన నిలబడతాడు తప్ప నీపై ఒక్క చెడు మాట కూడా అనడు. నిన్ను ఎప్పుడు వెక్కిరించడు సరికదా. నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే మాత్రం వెంటనే మొహం మీదే చెబుతాడు. నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నీకు మంచిది కాదు అని నీ మేలు కోరి మందలించే ఆ వ్యక్తే నీ అసలైన బలం. ఇలాంటి వాళ్ళు ఎక్కడా కూడా హంగామా చెయ్యరు, ఆర్భాటం చెయ్యరు, తన గొప్పలు చెప్పుకోరు. మౌనంగా ఉండి నీ జీవితానికి ఎంత మేలు చెయ్యాలో అంత చేస్తారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు, కానీ నీ గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. నీ జీవితంలో ఎప్పుడైనా కష్టకాలం ఎదురైనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇలాంటి వ్యక్తిని కలుస్తావు. ఇక రెండవ వ్యక్తి గురించి చెబుతా విను తల్లి. ఇందాక చెప్పిన మొదటి వ్యక్తి నీ వెనుక నిలబడేవాడు అయితే ఈ రెండవ వ్యక్తి నీ ఎదురుగా నిలబడి నిన్ను సరిచేసేవాడు. లోకంలో చాలా మంది నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా అవునవును అని తల ఊపుతారు. నిన్ను సంతోష పెట్టడం కోసం నువ్వు చేస్తున్న తప్పులను కూడా గొప్పగా పొగిడేస్తారు. కానీ నీ నిజమైన శ్రేయోభిలాషి మాత్రం నీ ప్రతి మాటకు హా హా అనడు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావని అతనికి అనిపిస్తే ఆ మాట వల్ల నీకు కోపం వచ్చినా సరే వెంటనే నిన్ను అడ్డుకుంటాడు. నిన్ను కేవలం సంతోష పెట్టడం కంటే నిన్ను సరైన మార్గంలో ఉంచటమే అతనికి ముఖ్యం. ఈ నిజమైన శ్రేయోభిలాషి నిన్ను కేవలం మెప్పించాలని చూడడు, ఎన్నటికీ నిన్ను సరైన మార్గంలో పెట్టాలనే చూస్తాడు. నువ్వు చేసే పని వల్ల భవిష్యత్తులో నువ్వు ఇబ్బంది పడకూడదని ఆ వ్యక్తి నీ మొహం మీదే నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాడు. ఇది తప్పు, వద్దు అని, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని అడ్డుకుంటాడు. ఇక్కడ అతను తన గురించి నువ్వు ఏమనుకుంటావు అని ఆలోచించడు, కేవలం నీకు ఏం జరుగుతుందో అని మాత్రమే ఆరాటపడతాడు, ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి నీ లోపాలను ఎత్తి చూపుతూ నీలో గొప్ప మార్పుని తీసుకువస్తాడు. అది నీ ధర్మపత్ని కావచ్చు, నీ జీవితంలో ఉన్న మరేదైనా స్త్రీ కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ సోదరి కావచ్చు, నీ అత్యంత ఆప్తురాలైన వ్యక్తి కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి పురుషుడు కూడా కావచ్చు. ఎందుకంటే పురుషుల జీవితాలను సరిదిద్దటంలో స్త్రీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఉదాహరణకు నువ్వు పని చేసే చోట ఎవరితోనైనా గొడవ జరగచ్చు.
వ్యాపారంలో పోటీదారులతో వాగ్వాదం రావచ్చు, లేదా పొరుగు వారితో మనస్పర్ధలు రావచ్చు. ఆ సమయంలో నీ మెదడులో పగ, ప్రతీకారం వంటి ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. వాడి సంగతి తేల్చేస్తా, వాడిని దెబ్బతీస్తా అని మీరు ఆవేశంలో అన్నప్పుడు నీ చుట్టూ ఉన్న చెడు వ్యక్తులు నిన్ను మరింత రెచ్చగొడతారు. అవును, వాడు నిన్ను అలా అంటాడా, వాడిని ఇక్కడ పట్టుకో, అక్కడ దెబ్బ కొట్టు అని సలహాలు కూడా ఇచ్చేస్తారు. కానీ రాబోయే రోజుల్లో నీకు తోడుగా ఉండే ఆ రెండో వ్యక్తి మాత్రం నిన్ను శాంతింపజేస్తారు. పగ తీర్చుకోవటంలో ఏమీ లేదు, గడిచిందేదో గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అనవసరంగా ఈ గొడవల్లో తల దూరిస్తే కోర్టులు, పోలీసు స్టేషన్లు చుట్టూ తిరిగే ఆ సమయం, డబ్బు వృధా అవుతాయి. కాబట్టి వీటిని వదిలై ముందుకు సాగటం ఉత్తమం అంటూ నీకు వివరిస్తారు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను గొడవలకు ప్రోత్సహిస్తున్నారా, లేక ప్రశాంతంగా ఉండమని చెబుతున్నారా? దీన్ని బట్టే ఆ రెండవ వ్యక్తి ఎవరో నువ్వు గుర్తుపట్టచ్చు, నీకు తెలిసిపోయి ఉంటుంది. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నప్పుడే ఈ వ్యక్తి నీ ముందుకు వస్తాడు. అది నీ గురువు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ తల్లి కావచ్చు, నిన్ను ఎప్పుడూ పొగిడే నీ వాడు కాకపోవచ్చు. కానీ నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే వ్యక్తే నీ అసలైన ఆత్మీయుడు. ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఒక్కొక్కసారి ఆత్మీయులు, ఆప్త మిత్రులు, ఆత్మ బంధువు అని కూడా ఉంటారు. అలాంటి వారు కూడా ఈ కోవకే వస్తారు. ఇక ఈ రానున్న రోజుల్లో నీకు అండగా నిలిచే ఆ మూడవ వ్యక్తి గురించి తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు. నీ జీవితంలో చాలా మంది కనిపిస్తుంటారు, చూసి ఉంటావు. కానీ స్వార్థం లేకుండా సహాయం చేసేవారు మాత్రం చాలా అరుదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నప్పుడు కొందరు నిన్ను ఓదార్చడానికే వస్తారు. కానీ వారి మనసులో ఏదో ఒక లాభం ఆశించే ఉంటారు. రేపు పొద్దున్నే నువ్వు వాళ్లకు ఏదో రకంగా ఉపయోగపడతావా అని లెక్కలు వేసుకుని వస్తారు తప్ప నీ మీద ప్రేమతో కాదు. ఇలాంటి వారు నీ బలహీనతని ఆయుధంగా మార్చుకొని నువ్వు కోలుకున్నాక నిన్ను ఇబ్బంది పెడతారు. కానీ ఈ మూడవ వ్యక్తి మాత్రం దీనికి పూర్తి భిన్నం. నీ దగ్గర వాళ్లకు ఇచ్చేందుకు ఏమీ లేనప్పుడు, అంటే నీ జోబు ఖాళీగా ఉన్నప్పుడు, నువ్వు ఏ పని చేసి పెట్టి ఓపిక లేనప్పుడు కూడా, నువ్వు మానసికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు కూడా నీ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పే వ్యక్తే ఈ మూడవ వ్యక్తి. నువ్వు దేనికి చింతించకో, నేను తోడున్నాను అని భరోసా ఇచ్చే ఆ వ్యక్తి నీ తలరాతను మార్చబోతున్నాడు. నీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అని తెలిసినా, నీ వల్ల తనకు దమ్మిడి ప్రయోజనం లేదని తెలిసినా కూడా కేవలం మానవత్వంతో నీ శ్రేయస్సును కోరుకునే ఆ వ్యక్తిని ఎప్పుడూ వదులుకోవద్దు. నిజమైన స్నేహితుడు లేదా ఆత్మీయుడు అంటే నీ కష్టాన్ని చూసి తమాషా చేసేవాడు కాదు, నీ కష్టంలో భుజం తట్టి నిలబడేవాడు. ఈ రానున్న రోజుల్లో నీ అదృష్ట ద్వారాలు తెరవటానికి ఈ మూడవ వ్యక్తి తోడ్పాటు నీకు చాలా అవసరం తల్లి. లోకమంతా నిన్ను మర్చిపోయినా, కనీసం ఫోన్ చేసి పలకరించే వాళ్ళు కూడా లేనంత చీకటి రోజుల్లో కూడా ఈ వ్యక్తి నీ వెంటే ఉంటాడు. అలాంటి నిస్వార్థుడిని నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకో, వదులుకోకు. ఎందుకంటే 2026వ సంవత్సరంలో నువ్వు సాధించాలనుకున్న ప్రతి విజయం వెనుక, నువ్వు కొనాలనుకున్న ప్రతి వస్తువు వెనుక ఈ వ్యక్తి ఇచ్చే ధైర్యం దాగి ఉంటుంది. నీ జీవితంలో అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే ఆ నిజమైన తోడు ఈ మూడవ వ్యక్తి. కొన్నిసార్లు నువ్వు కొన్ని కొనాలి అన్నా, ఏదైనా పని చెయ్యాలి అన్నా భయంతోనో, ఇది నష్టం జరుగుతుందా, ఇటువైపు వెళ్తుందో అంటూ ఒక అయోమయంలో ఉన్నప్పుడు, నిజంగా నీకు మేలు చేసేది అన్నప్పుడు ఈ వ్యక్తి భుజం తట్టి నిన్ను ప్రోత్సహిస్తాడు. ఏం కాదు, పదా ధైర్యంగా చెయ్యి, నేను కూడా ఉన్నాలే అంటూ. అలాంటి ఒక ధైర్యం ఈ వ్యక్తి నుండి నీకు వస్తుంది. నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నీ వెంటే ఉండి ఆ వ్యక్తే నీ జీవితంలోని అసలైన నిధి. నువ్వు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు, గౌరవ మర్యాదలు అన్నీ ఒక ఎత్తు అయితే, నిస్వార్థంగా నీ పక్కన నిలబడే ఆ మనసు మాత్రం మరో ఎత్తు. సాధారణంగా నీ జీవితంలో ఒక విషయాన్ని నువ్వు గమనిస్తూనే ఉంటావు తల్లి. నువ్వు కష్టపడి పైకి వస్తున్నప్పుడు, ఏదైనా మంచి ఉద్యోగం సాధించినప్పుడు, ఏదైనా వ్యాపారం విస్తరించినప్పుడు నీ చుట్టూ ఉన్న వారిలో మార్పు వస్తుంది. అప్పటి వరకు కూడా అద్దె ఇంట్లో ఉండి సొంత ఇల్లు కట్టుకుంటున్నా, ఒక కొత్త కారు కొనుక్కున్నా, నీ రక్త సంబంధికుల్లోనే కొందరు ముఖం మార్చేసుకుంటారు. వారి కళ్ళల్లోనే ఆ అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలోనే ఎలా అంటూ నీ విజయాన్ని చూసి తమ ఓటమిగా భావిస్తారు. మేము ఇలా చేయలేకపోయామే, తనేంటి ఇలా ఎదిగిపోతున్నాడు, సొంత ఇల్లు కట్టేశాడు, కారు కొంటున్నాడు అంటూ పైకి వెళ్లకుండా అడ్డుపడటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఈ రానున్న రోజుల్లో నీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తుల్లో మూడవ వ్యక్తి లక్షణం చాలా భిన్నంగా ఉంటుంది.
నీ విజయాన్ని చూసి కళ్ళల్లో అసూయతో ఎర్రబడకుండా ఆనందంతో మెరిసిపోయే వ్యక్తులు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. వీరు నిన్ను ఎప్పుడూ తమతో పోల్చుకోరు. దేవుడు వాడికి ఇచ్చాడు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని ఏ రోజు బాధపడరు. నీ సంతోషాన్ని తమ సంతోషంగా భావిస్తారు. నువ్వు సాధించిన విజయానికి గర్వపడతారు. నీకంటే ఎక్కువగా ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు. నా వాడు సాధించాడు, నా మిత్రుడు, నా స్నేహితుడు సాధించాడు అని గర్వంగా చెప్పుకునే ఆ వ్యక్తే నీకు అసలైన తోడు. మరోవైపు నీ చుట్టాలు లేదా స్నేహితుల్లో కొందరు నువ్వు సాధించిన దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఏముందిలే, అది అందరికీ వచ్చేదే అని మీరు గార్చేస్తారు. పాత విషయాలను గుర్తు చేసి మళ్ళీ కూడా కించపరుస్తారు. కానీ ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం నువ్వు ఎగిరే ఎత్తులకి రెక్కల్లా మారతారు. వీరు నీ చుట్టూ ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయము ఉండదు. రానున్న రోజుల్లో నీ ఆనందాన్ని పంచుకోవటానికి, నీ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. వీరు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు గుర్తుపట్టడం కష్టమే. అయినా ఒక్కసారి వారు నీ జీవితంలో ఉన్నారని తెలిస్తే వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకో. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి తల్లి. నీకు అండగా నిలిచే ఆ ముగ్గురు వ్యక్తులు ఒక ఎత్తు అయితే, నిన్ను వెనక్కి లాగే మనుషులు మరొక ఎత్తు. రానున్న రోజుల్లో నువ్వు సాధించే విజయాలను చూసి కుళ్ళుకునే వాళ్ళు నీ పక్కనే ఉంటారు. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏదో ఒక రకంగా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తారు. ముఖ్యంగా నీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని వాటికి లేనిపోనివి అద్ది ఇతరులకు చెప్పే అలవాటు ఉన్నవారికి చాలా దూరంగా ఉండు. అంతేకాదు, నీకు అనవసరమైన సలహాలు ఇచ్చేవారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు. ఆ భూమి కొనేయి, ఈ కారు కొనేయి, కొత్త ఫ్రిడ్జ్ తీసుకో అంటూ నీ డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తారు. సరే, అవి సరైన సలహాలు ఇస్తారా అంటే కాదు. అవి కూడా నష్టపరిచేవి ఉంటాయి. నిన్ను వివాదాల్లో ఇరికించే విధంగా ఉంటాయి. వారు తమ డబ్బుని మాత్రం వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ నీ దగ్గర ఎంతుందో తెలుసుకోవాలని, నీ డబ్బును వృధా చేయించాలని పథకాలు కూడా వేస్తారు. నీ ఇబ్బందులని ఆసరాగా చేసుకొని నిన్ను లోకవ చేసేవారు కూడా చాలా నీ చుట్టూ ఉన్నారు. అలాంటి వారిని గుర్తుపట్టి ఈ రానున్న రోజుల్లో నీ జీవితం నుండి బయటకు పంపే. ఇక నువ్వు ఎదురు చూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళు నీకు దగ్గరలోనే ఉంటారు, నీ చుట్టూ ఉంటారు, లేదా రానున్న రోజుల్లో కూడా రావచ్చు. వచ్చిన ఆ క్షణాన నీ స్నేహితుడై ఉండొచ్చు, నీ ఆఫీస్లో పని చేస్తుండొచ్చు. నిన్ను నిస్వార్థంగా వీళ్ళు నీ కోసం నిలబడతారు. లోకమంతా నిన్ను విమర్శించిన ఈ ముగ్గురు మాత్రం నీకు వెన్నెముకలా ఉండి నిన్ను గెలిపిస్తారు. వీరిని నమ్మి ముందుకు సాగితే నీ తలరాత మారిపోవటం ఖాయం తల్లి. అయితే వీళ్ళు ముగ్గురు ఒకే చోట ఉంటారా లేదా విడివిడిగా ఉంటారా అంటే ఎలాగైనా కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళను గుర్తుపట్టడం అన్నది పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ గుణగణాలు, లక్షణాలు అన్నింటినీ బట్టి నీకు ఏ వ్యక్తి గుర్తుకొస్తున్నారో ఆలోచించు. ఏ వ్యక్తి నీతో అంత నిస్వార్థంగా ఉన్నారో నీకు అర్థమైపోతుంది. కాబట్టి జాగ్రత్త. దేనికి కూడా తొందరపడకుండా ఆలోచించి అడుగులు ముందుకు వెయ్యి. నీ సాయి రక్షణ ఎప్పుడూ నీ మీద ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.